థ్యాంక్స్ మ్యామ్. యా, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అయాన్ గారు. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. డిస్ట్రిబ్యూటర్ ఏపీ అండ్ తెలంగాణ రవిశంకర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం సార్, ప్లీజ్. హలో, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా లైవ్ జరుగుతున్నాయి అందరికీ విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నేను చెప్పాలనుకుంటున్నాను సార్. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్నీ చేశాను. ఈ సినిమా ఆల్ఫా మాకు మొన్ననే అంటే 15 రోజుల క్రితం ఇది నా నోటీస్కి వచ్చి కన్నడ ట్రైలర్ చూసి ఈ సినిమా తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ సినిమా తీసుకోవడం అంటే ఏదో సినిమా ఇచ్చారు కన్నడ చాలా రిలీజ్ అవుతుంటే ఏదైనా చూస్తాం, అది కాదు. అని హీరో కొత్త అనుకున్నా కానీ ఏం సార్ అది ఆ పవర్ ప్యాక్ అని కాదు, అతను చేసిన మామూలుగా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అందువల్లే ఈ సినిమా ఇప్పుడు చూస్తే నాకు ఇంతవరకు నేను సినిమా చూడలేదు, తెలియదు. ఓన్లీ ట్రైలరు, టీజరు, సాంగ్స్ అన్నీ చూశాను. ఆయన హీరో గారి పర్ఫార్మెన్స్ మిస్టర్ హేమంత్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మన తమిళ్ కర్ణాటకలో ఎలాగ స్టార్స్ ఎలా ఉన్నారో ఆ రేంజ్కి ఏమాత్రం తగ్గలేదు, తగ్గడు కూడా కన్ఫామ్. ఎందుకు చెప్తున్నాను, నేను సినిమా కొనుక్కున్నాను సినిమా రిలీజ్ చేస్తున్నాను కాదు. ఏం సార్ అదే, ఎవడు సార్ కొత్తోడు ఈ రేంజ్లో కష్టపడేది, ఎవడో వస్తాడు ఎక్కడో పెద్ద స్టార్స్ లాగా, అది కాదు. ఈరోజు మిస్టర్ హేమంత్ గారు మిమ్మల్ని పోడాలని కాదు, ఇది టు ఫ్రాంక్గా చాలా బాగుందండి. బాగుండడం అంటే మీ కృషి పట్టుదల అవన్నీ మీ ఫేస్లో కాదు సినిమాలో కనిపిస్తుంది, అలా జరిగిందండి. అది దిస్ ఈజ్ ద ఆల్ఫా. February 20th ఈ లోపల ప్రమోషన్స్గా పెద్ద ఈవెంట్లు జరుగుతుంది, మంచి ప్రమోషన్స్లో ఉంటుంది మన సినిమా ఆల్ఫా. 20వ తారీఖు రిలీజ్ అండి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు. మరి